RC-17 చుట్టూ సోషల్ మీడియాలో ఒక పోరాటం జరుగుతుంది. ఇంకా లాంచ్ అవ్వలేదు కానీ దానికి సంబంధించిన అప్డేట్ల వరద అయితే మొదలైంది. ప్రధానమైన ఊహాగానం మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నాడు. ఈసారి శాశ్వత్ సత్యదేవ్ అనేటువంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు. ఆయన దురంధర్ సినిమాకి పనిచేశాడు. ఒక డెసిషన్ ఎవరి వైపు నుంచి అయినా వస్తే వచ్చి ఉండొచ్చు. ఈసారి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆయన హీరోగా టర్న్ అయ్యారు కదా, ఎల్లమ్మ సినిమా హీరోగా చేస్తున్నారు కదా, అవును డెడికేటెడ్గా చేయగలడా లేదా అని చెప్పేసి అది కూడా అయి ఉండొచ్చు. సుకుమార్ గారు ఇప్పటి వరకు ఒక హీరోయిన్ని రెండో సినిమాకి రిపీట్ చేయలేదు అని చెప్పేసి చేయలేదు. ఈ సినిమాకి కూడా రష్మికని రిపీట్ చేస్తున్నారు. జస్ట్ ఇవి కూడా ఊహాగానాలు, సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్. హీరో గారు కూడా ఏదో చిన్న మేక్ ఓవర్, అంటే బల్క్గా ఆయన పబ్లిక్ ఫంక్షన్స్లో కూడా కనిపించకూడదు అనే పరిస్థితి. అంటే అది రివీల్ అయిపోతుంది. అంటే సినిమాకి బాడీలో కూడా వేరియేషన్ చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. భరద్వాజ్ గారు, RC-17 చుట్టూ కొన్ని అపోహలు అనొచ్చు, లేకపోతే కొన్ని చక్కర్లు కొడుతున్నాయి. దానికి సోషల్ మీడియాలో ఒక పోరాటం జరుగుతుంది. సుకుమార్ గారిని నిలదీస్తున్నారు. అంటే నిలదీయటం అంటే జనరల్గా ఆయన ప్రతి సినిమాకి ఇప్పటి వరకు ప్రారంభం నుంచి దేవిశ్రీతోనే వెళ్తున్నాడు. ట్రావెల్. అవును. ప్రతి సినిమాలోనూ చాలా మెమరబుల్ నెంబర్స్ ఇచ్చి ఉన్నాడు ఆయన. ఇచ్చున్నాడు. జనాలకు చాలా క్యాచీ పాటలు వెళ్ళినాయి. ఆయన సినిమాలు ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కానీ మ్యూజిక్ ఇబ్బంది పెట్టిన సందర్భం ఎప్పుడూ లేదు. ఈవెన్ జగడం లాంటి సినిమాలు దగ్గర పెద్దగా పెర్ఫామ్ చేయకపోయినప్పటికీ వన్ అయినా లేకపోతే ఈవెన్ ఆర్యా 2 కూడా 1తో పోలిస్తే అంత పెర్ఫామ్ చేయలేదు. అయినప్పటికీ మ్యూజికల్గా సినిమా బాగుంటుంది. అందుకని ఈవెన్ పుష్ప 2 వరకు చాలా మంచి మ్యూజిక్ అయితే ఇచ్చాడు. స్పెషల్ మ్యూజిక్ ఇచ్చాడు. సుకుమార్కి డెడికేటెడ్ దీంతో ఉన్నారు వాళ్ళిద్దరు. బాండింగ్ విపరీతమైన బాండింగ్ ఉండేది, అవగాహన ఉండేది. ఆయన ఏం తీస్తాడో ఈయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. రామ్ చరణ్తో సుకుమార్ చేయబోతున్న ప్రాజెక్టుకి ఇంకా లాంచ్ అవ్వలేదు కానీ దానికి సంబంధించిన అప్డేట్ల వరద అయితే మొదలైంది. ఊహాగానాలు. ఆ ఊహాగానాల్లో ప్రధానమైన ఊహాగానం మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నాడు. ఈసారి శాశ్వత్ సత్యదేవ్ అనేటువంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు. ఆయన దురంధర్ సినిమాకి పనిచేశాడు. అంటే దానికి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో పాటు చాలా పోటీ ఇచ్చినటువంటి సినిమా పుష్పకి. దాదాపు పార్ట్ 2 అయితే పుష్పాన్ని కొట్టేస్తుంది అని అనుకున్నారు కానీ కొద్ది తేడాలో ఆగింది. కనుక ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ని కొందరిని ఈ ప్రాజెక్టులోకి తీసుకొస్తున్నారు. ఇది స్పెక్యులేషనా, అధికారిక సమాచారమా ఎవరికి తెలియదు. అధికారికంగా అయితే ఇంకా ప్రకటించలేదు. యూనిట్టో లేకపోతే సుకుమార్ గారే చెప్పాలి, లేదంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి రావాలి. అక్కడి నుంచి రాలేదు కానీ సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి దేవిశ్రీని పక్కన పెడుతున్నారు అనేది చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ డిస్కషన్స్ నడిచిపోతున్నాయి దాని మీద. ఇదే టైంలో దీనికి ప్యారలల్గా ఎన్టీఆర్ ప్రాజెక్టుకి అక్కడ అనిరుద్ధ్ వచ్చాడు తమన్ ప్లేస్లో. త్రివిక్రమ్ ప్రాజెక్ట్కి అనిరుద్ధ్ అన్నారు వాళ్ళు. అవునవును, అదే అనౌన్స్ చేశారు డైరెక్ట్. అక్కడ దేవిశ్రీ నుంచి తమన్కి షిఫ్ట్ అయ్యి తమన్ నుంచి ఇప్పుడు అనిరుద్ధ్కి షిఫ్ట్ అవుతున్నాడు త్రివిక్రమ్. ఏమిటిది అనేది ఒక చర్చ మ్యూజిక్ డైరెక్టర్లకు సంబంధించి. దాదాపు అలాంటి డిస్కషనే ఇక్కడ ఇంకొంచెం లోతుగా మొదలైంది ఇది. ఎందుకంటే డే 1 నుంచి ఈ రోజు వరకు దేవిశ్రీతోనే ట్రావెల్. వదలలేదు. ఇప్పుడు సడన్గా వదిలేయటం ఏమిటి, ఈ బాండింగ్ వదిలేస్తే అది సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది. అంటే ప్రాజెక్టును బట్టి టెక్నీషియన్స్ని ఎంచుకోవటం అనేది జరుగుతుంది. అలాగే డైరెక్టర్ డెసిషన్ ఒకటే ఉండదు చాలా సందర్భాల్లో. ఇతరుల ప్రభావం కూడా ఉంటుంది. ఆ కాంటెంపరీ, ఆ టైము, ఆ సబ్జెక్టు ఇలా పెడితే బెటర్ అవుతుంది అనే సలహాలు వస్తాయి. అది ప్రొడక్షన్ హౌస్ నుంచి రావచ్చు. ఇప్పుడు సడన్గా ఫిక్స్ అయి ఉంటారు జనాలు అందరూ, మన హీరోకి ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని. ఆ ఫిక్స్ అయిన టైంలో ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టరు, వాళ్ళకి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి యుగంధర్ సినిమాకి సడన్గా ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు. చేయగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కంగారు. అది ఇతనెవరు, మనం సత్యం గారు చక్రవర్తి గారు ఉండాలి కదా
ఇదేంటి ఏదో కొత్త పేరు ఇళయరాజా అంటున్నారు అని. అంటే ఆ ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చింది? పీతాంబరం ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఆయన కొడుకు వాసు గారు మొదలుపెట్టాడు, ఇళయరాజాని పెడదాం, ఇళయరాజాని పెడదాం, కొత్తగా ఉంటుంది. అంతకుముందు అన్నదమ్ముల అనుబంధం చక్రవర్తి గారు చేశాడు, అంతకుముందు సత్యం గారు చేశారు, కాదు మనం కొత్త ట్రెండ్ వెళ్దాం, ఇళయరాజాని పెడదాం అని. చివరికి ఆ పాటలు రిలీజ్ అయ్యే వరకు గొడవే, అభిమానులు సమావేశాలు, ఏం చేస్తాడో మ్యూజిక్ అని. ఎవడో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకొచ్చేసి పెట్టేశారు సినిమాకి. తీరా పాటలు రిలీజ్ అయిన తర్వాత విన్న తర్వాత అందరూ హ్యాపీ, బాగున్నాయి. అది డాన్ పాటల కంటే బెటర్గా ఉన్నాయి. పర్టికులర్గా నా పరువం అనే పాట విపరీతంగా కనెక్ట్ అయిపోయింది జనాలు. ఇంకా తర్వాత ఆ చర్చ పక్కకి వెళ్ళిపోయింది. ఇలాగే జరుగుతుంది ప్రతిసారి. కాబట్టి ఎవరో ప్రెజర్ ఉంటుంది, ఏదో ప్రెజర్, 4 బ్రెయిన్స్ కూర్చుంటే అది పెద్ద ప్రాజెక్ట్. అవును. కాబట్టి దానిలో ఒక డెసిషన్ ఎవరి వైపు నుంచి అయినా వస్తే వచ్చి ఉండొచ్చు. ఈసారి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆయన హీరోగా టర్న్ అయ్యారు కదా, ఎల్లమ్మ సినిమా హీరోగా చేస్తున్నారు కదా, అవును, డెడికేటెడ్గా చేయగలడా లేదా అని చెప్పేసి అది కూడా అయి ఉండొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ వీళ్ళు బెటర్మెంట్, ప్రాజెక్ట్ బెటర్మెంట్ గురించి ఆలోచిస్తారు ఎవరైనా. ఆ ఆలోచించిన క్రమంలో ఈ అడ్వైజ్ వచ్చి ఉండొచ్చు, ఈ సత్యదేవుని వాడదాము అని. వచ్చినప్పుడు దానికి ఓకే చెప్పుంటాడు ఆయన, చెప్పుంటాడు, నేను చేయించుకోగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆయనకి. అదే. అలాగే ధురంధర్కి అతను పనిచేసిన తీరు గురించినటువంటి రిపోర్ట్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక డెసిషన్ తీసుకోవటం తప్పేమీ కాదు. రేపు పొద్దున మళ్ళీ కలిసి పనిచేయచ్చు. కొన్నిసార్లు కొంతమందికి అలా బ్రేక్ వస్తుంది, మళ్ళీ కలుస్తారు, అంతే తప్ప ఇదేదో శాశ్వత శత్రుత్వమో లేకపోతే శాశ్వత మిత్రత్వమో ఉండదు. చాలా చూసాను ట్విట్టర్లో, వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలన్నీ పోస్ట్ చేస్తూ ఈ పాటలు మనం మిస్ చేసుకుంటామా, ఈ వర్క్ని మిస్ చేసుకుంటామా అదే అని చెప్పేసి చాలా ఏ పాటలు మళ్ళీ కొత్త ఓపెనింగు, కొత్తదనం వస్తుందేమో, ఆ కొత్తదనం సినిమా విజయానికి దోహదపడుతుందేమో ఎవరు చెప్పగలరు? అంతే కదా. ఒక టైంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక వెలుగుతాడు, ఆ తర్వాత అదే హీరో ఎందుకు రిపీట్ చేయలేదు అంటే దాని రీజన్స్ దానికి ఉంటాయి. అవును. మణిశర్మ గారు ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మణిశర్మ గారు చిరంజీవికి, భారతికి, బాలకృష్ణ గారికి, వెంకటేష్, నాగార్జున ఎవరికైనా మణిశర్మ 2 దశాబ్దాలు అయితే వెళ్ళారు కదా అన్నారు. ఇప్పుడు మణిశర్మ గారిని పట్టుకురండి అంటే ఎవరు ఊ అనో కీ అనో కమ్మనో అనరు కదా. ఎందుకు అనరు, రియాక్ట్ ఎందుకు కారు అంటే ఆ టైం అది. కాబట్టి ఆ టైం మారుతోంది, మారిన టైంలో చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్ అంటారు కదా, ఆ పద్ధతిలోనే వెళ్తున్నారేమో. మీరన్నట్టుగా ఆయన ఎల్లమ్మలో బిజీ అవటం వలన, నేను దీనికి డెడికేట్ అవ్వలేను అని చెప్పటం వలన ఆయన ఆప్షన్ చూసుకుని ఉండొచ్చు. ఇది కూడా అధికారిక సమాచారం కాదు కదా. తర్వాత దీంతో పాటు హీరోయిన్ ఎవరు అనే చర్చ. ఫీమేల్ లీడ్ ఎవరు ఈ సినిమాలో అనగానే రష్మిక పేరు వచ్చేసింది తెర మీదకి. అంటే ఆల్రెడీ పుష్ప 1 నడిచింది, 2 నడిచింది, ఇది 3వ సినిమా అవుతుంది. ఈ సినిమాకి కూడా రష్మికని రిపీట్ చేస్తున్నారు. ఆవిడతో ఆల్రెడీ చర్చలు జరిగిపోయినాయి, ఆవిడ ఓకే చెప్పేశారు, సైన్ అయిపోయింది, ఆవిడ సెట్స్ మీదకి వచ్చేస్తున్నారు అన్న టోన్లో బయట ప్రచారం జరుగుతోంది. దీనికి కూడా అధికారిక ప్రకటనలు లేవు. జస్ట్ ఇవి కూడా ఊహాగానాలు, సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్. ఇంకోటి ఉంది, సుకుమార్ గారు ఇప్పటి వరకు ఒక హీరోయిన్ని 2వ సినిమాకి రిపీట్ చేయలేదు అని చెప్పేసి చేయలేదు. అయితే రష్మికని అనివార్యంగా 1, 2లో నడపాల్సి వచ్చింది. అది ఒకే సినిమాగా చూస్తే ఒక సినిమానే, అవును, 1, 2లుగా చూస్తే 2 సినిమాలు. కాబట్టి అంతకు ముందు ఎప్పుడు అలా జరగలేదు. అంతకుముందు ఏ సినిమాలోనూ జరగంది పుష్పకి జరిగింది. అదే హీరోయిన్ ఇప్పుడు రిపీట్ చేస్తారా అనేది చర్చ. అక్కడేమో బ్రేక్ చేసినందుకు బాధ మ్యూజిక్ డైరెక్టర్ని, రొటీన్ మ్యూజిక్ డైరెక్టర్ని బ్రేక్ చేసి కొత్త మార్గంలో పెడుతుంటేనేమో పెయిన్. ఫ్యాన్స్ దానికోసం పోరాటం చేస్తున్నారు సోషల్ మీడియా. మరి ఇక్కడ హీరోయిన్ రిపీట్ చేస్తే పెయిన్ ఎందుకు? దాన్ని అభినందించిన వాళ్ళు దీన్ని అభినందించాలి కదా. అందుకని 2 స్పెక్యులేషన్స్ అయ్యి అధికారిక సమాచారం రావాలి అంటే జనాలు చాలా క్యూరియస్గా ఉన్నారు ఈ ప్రాజెక్ట్ కోసం. అందుకని ఈ చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. అవును. హీరో గారు కూడా ఏదో చిన్న మేక్ ఓవర్, అంటే బల్క్గా అయిన హీరో గారు లీన్ అవుతున్నారని చెప్పేసి ఒకటి రామ్ చరణ్, అదొకటి ప్రోగ్రామ్ నడుస్తుంది అంటున్నారు ఈ సినిమా గెటప్ కోసం. గెటప్ గెటప్ చెక్ చేసుకోవాలి అని.
అదే ఇవన్నీ చాలా కసరత్తు ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్గా చేసే సినిమా ఇది కాదు. ఇప్పటి కమర్షియల్ సినిమాకి సంబంధించినటువంటి గ్రామర్ చాలా మారిపోయింది. ఇదివరకట్లాగా కాదు. ఇదివరకు కమర్షియల్ సినిమా అంటే ఏదో క్యాజువల్గా ఏదో చిన్న స్టోరీ లైన్ అనుకునేవాళ్ళు, 4 పాటలు, 5 ఫైట్లు, ఒక 5 కామెడీ సీన్లు సెట్ చేసేస్తే కొత్తగా సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. చాలా కష్టపడుతున్నారు కంపారిటివ్. ఆ రోజుల్లో కమర్షియల్ హీరోలతో పోలిస్తే ఇప్పటి హీరోలు పడుతున్నటువంటి కష్టం చాలా పెరిగింది. అంటే సినిమాకి బాడీలో కూడా వేరియేషన్ చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. దానికి సంబంధించిన కష్టాలేవో పడుతున్నారు. ఇవన్నీ అయిన తర్వాత కానీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రాదు. సో ఇప్పుడు వాళ్ళు ఈ టైంలో పబ్లిక్ ఫంక్షన్స్లో కూడా కనిపించకూడదు అనే పరిస్థితి. అంటే అది రివీల్ అయిపోతుంది అని. ఇది ఒక కండిషన్ నడుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఎవరికి వాళ్ళు గుంబనగా ప్యాక్డ్గా ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్ళు అలా ఉంటున్నారు. బయట ఏ పుకార్లు నడిచినా వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో కూడా ఉండటం లేదు. అందుకని ఆయన డెడికేటెడ్గా ఉన్నాడు. చూడాలి అవుట్కమ్ ఎలా ఉంటుంది. అవుట్కమ్ కాదండి, అసలు సెట్స్ మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు ఏ వివరాలు చెప్తారో దాని మీద ప్రాజెక్ట్ ఊహాగానాలు ఆధారపడాలి. అదొకటి. ప్లస్ రీసెంట్గా మనం చూసాం కదా, సుకుమార్ గారికి అవార్డు రావటం, నేషనల్ అవార్డు. అవును, పుష్పకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా ఆయనకు జాతీయ పురస్కారం దక్కింది. దాన్ని ఏదైతే ప్రఖ్యాతి వచ్చిందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన. అదే. ఓకే. తెలుగు